చాలా పోస్టులు పెట్టారు. తనను చంపేయాలి అంటూ కూడా కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ కూడా రాహుల్ రామకృష్ణ తన పోస్టులో పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ కన్ఫర్మ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ కూడా రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ కూడా ఈ మేరకు తాను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమైపోయాయి, వీటిని చక్కబట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్ అంటూ మరో పోస్టు పెట్టారు. ఇక టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది రాహుల్ రామకృష్ణ పోస్టులు. సో ప్రజెంట్ రాహుల్ రామకృష్ణ అంటే మనందరికీ కూడా తెలుసు, తను అర్జున్ రెడ్డి ఇలాంటి మూవీస్లో చాలా ఫేమస్ అయ్యాడు రాహుల్ రామకృష్ణ. ఇక తనకు యూత్లో కూడా సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. తను వే ఆఫ్ డెలివరింగ్, జాతిరత్నాలు వీటిల్లో కూడా తను ఒక క్యారెక్టర్ చేశాడు. ఒక మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాహుల్ రామకృష్ణ బాగా కూడా అందరికీ సుపరిచితులు. తన క్యారెక్టర్లో ఫన్నీ అంటే కామెడీ, తను చేసే కామెడీకి కానీ తన స్లాంగ్ కానీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ విధంగా తనకి ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. అలాంటి రాహుల్ రామకృష్ణ డెఫినెట్గా కూడా అలాంటి యాక్టర్స్ని జనరల్గా చాలామంది కూడా ఫాలో అవుతుంటారు. రాహుల్ రామకృష్ణకు కూడా అదే విధంగా ఫాలోయింగ్ ఉంది. అయితే చూస్తున్నాం కదా, రాహుల్ రామకృష్ణ ఒక పోస్ట్ పెట్టారు. వీ లివ్ ఇన్ సచ్ టెరబుల్ టైమ్స్, కాంట్ వెయిట్ అని కేసీఆర్ని పిలుస్తున్నారంటూ కూడా తను 2 పోస్టులు పెట్టడం జరిగింది. ఒక పోస్టులోనేమో కేటీఆర్ని ట్యాగ్ చేశారు, మరో పోస్టులోనేమో కేసీఆర్ గురించి రాసుకుంటూ వచ్చారు. ఈ విధంగా కూడా హైదరాబాద్ డ్రౌండ్, ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అంటూ కూడా ఇటు కేసీఆర్ బీఆర్ఎస్పీ రెసిడెంట్ పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యువర్ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్. సో మిమ్మల్ని పిలుస్తున్నారంటూ కూడా హైదరాబాద్ మునిగిపోయింది, అదేవిధంగా ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అంటూ కూడా కేసీఆర్ని ట్యాగ్ చేస్తూ కూడా పీపుల్ కేసీఆర్ని పిలుస్తున్నారు అంటూ కూడా ఇవన్నీ కూడా ఒక క్రమంలోకి తీసుకురండి, ఇట్ ఆల్ టు ఆర్డర్, ఒక క్రమంలోకి తీసుకొని రండి అంటూ కూడా ప్రామిసెస్ ఇచ్చిన నమ్మకాలన్నీ కూడా ఇప్పుడు ఫెయిల్ అయిపోయాయి అన్నట్లుగా కూడా రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సంచలనంగా కూడా తాను ట్వీట్ చేశాడు. ఒక యాక్టర్ నుంచి ఈ విధమైన ట్వీట్ రావటం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇక దీని గురించి మాట్లాడదాం. ప్రెసెంట్ ఫోన్ లైన్లోకి తీసుకుందాము. ఇక మా ఫిలిం రిపోర్టర్ వెంకట్తో మాట్లాడదాం. వెంకట్, అసలు రాహుల్ రామకృష్ణ ఈ విధమైన ట్వీట్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ఎందుకు చేయడం జరిగింది, అసలు ఏంటి ఉద్దేశం ఏంటి దీని వెనక? రేణు, గత కొన్ని రోజులుగా కూడా అంటే సినిమా వాళ్ళు అప్పుడప్పుడు రాజకీయాలపై మాట్లాడటం లేదా రాజకీయాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం అనేది మనం సహజంగానే చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా అంటే హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి అప్పుడప్పుడు సినిమా వాళ్ళు సోషల్ మీడియాలో అక్కడక్కడ కామెంట్స్ రూపంలో లేదా వరదలు వచ్చినప్పుడు కానీ లేదా కాస్త ఏదైనా విపత్తులు లేదంటే కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇట్లా సోషల్ మీడియాలో అంటే కాస్త ప్రభుత్వంపై కాస్త సున్నితంగా పోస్టులు చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ స్థాయిలో ఒక సినిమా నటుడు ఈ స్థాయిలో కామెంట్ చేసిన పరిస్థితి ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. అంటే కేటీఆర్ మళ్ళీ రావాలి అంటే కేటీఆర్ మళ్ళీ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఇవన్నీ దారిలో పెట్టాలి అంటే కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుంది. వాళ్ళిద్దరే మళ్ళీ హైదరాబాద్ ని కానీ లేదా ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చగలరు, ప్రజా సంక్షేమాన్ని వాళ్ళిద్దరే ముందుకు తీసుకెళ్లగలరు అంటూ కూడా అతను కామెంట్ చేశాడు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 2 గంటల్లోనే దాదాపు 1,00,000 మందికి పైగా చూశారు ఆ పోస్ట్ ని, ఆ ట్వీట్ ని. అలాగే 2,000 లైకులు కూడా వచ్చాయి. హైదరాబాద్ లో వర్షాలు వరదల సమస్యలను గుర్తు చేస్తూ కూడా అతను ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని వెనక వేరే రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే దీని వెనక ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈ విధంగా ట్వీట్ చేయడం అంటే డెఫినెట్గా కూడా తను ఇప్పుడు నార్మల్గా యాక్టర్లు తెలిసి తెలియక ఏదైనా ఒక చిన్న విషయం మాట్లాడితేనే రాజకీయాలకి సంబంధించింది కానీ అది చాలా కాంట్రవర్సీగా మారిపోతుంది. అలాంటిది రాహుల్ రామకృష్ణ తను ఈ పోస్ట్ పెట్టే ముందులా డెఫినెట్గా కూడా ఇది ఒక పెద్ద చర్చ అవుతుందని తెలిసి ఈ పోస్ట్ చేశారని చూడాలా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఏదైనా సినిమా వాళ్ళు మాట్లాడే విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయాన్ని తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎన్ కన్వెన్షన్ వ్యవహారాన్ని తీసుకుంటే దానిపై అంటే ఆ విషయంలో నాగార్జున నష్టపోయినా సరే అంటే నాగార్జునకు వచ్చే ఆదాయం పోయింది. అలాగే ప్రస్తుతం అతను నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యాన్ని కూడా కూల్చేశారు హైదరాబాద్. కానీ ఆ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఆ తర్వాత కూడా అటు కొండా సురేఖ విషయంలో కూడా నాగార్జున చాలా సున్నితంగా, నాగార్జున కానీ నాగార్జున కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేసిన పరిస్థితి అట్లాంటివి లేవు. అలాగే మరికొంతమంది సినిమా వాళ్ళు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో
ఈ మధ్య కాలంలో అయితే ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే ప్రముఖులుగా ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వం అలాగే సినిమా పరిశ్రమ నుంచి లేదా వ్యాపారాల నుంచి వచ్చే ఇబ్బందులన్నీ కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయి. కానీ ఇలా ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడటం అనేది దీని వెనుక వేరే వ్యక్తుల ఉద్దేశాలు లేదా వేరే వ్యక్తుల లక్ష్యాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని మీద ఇటు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా? అసలు దీని వెనుక బీఆర్ఎస్ నుంచి ఎవరు స్పందించలేదు, కానీ దీని వెనుక బీఆర్ఎస్ ఉంది అనేది చాలా మంది అభిప్రాయంగా చెప్తున్నారు. ఎందుకనంటే ఈ ట్వీట్ ను చేయించింది అటు బీఆర్ఎస్ కార్యాలయం నుంచే, అటు బీఆర్ఎస్ కార్యాలయం రాసిన రాతనే తన సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేశాడు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అటు రాజకీయ వర్గాల్లో కూడా దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదో ఒక రూపంలో టార్గెట్ చేసేందుకు అటు మాజీ మంత్రి కేటీఆర్ గానీ ఇతర బీఆర్ఎస్ నాయకులు గానీ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ రామకృష్ణతో ఈ ట్వీట్ చేయించారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. అయితే వెంకట్, రాహుల్ రామకృష్ణ పాలిటిక్స్ లోకి వస్తున్నారని చూడాలా ఈ పోస్ట్ తర్వాత? ఖచ్చితంగా అతనికి పాలిటిక్స్ లోకి వచ్చేంత సామర్థ్యం అయితే లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే అతను కేవలం ఒక సినిమాతో మాత్రమే పాపులర్ అయ్యాడు, అర్జున్ రెడ్డి అనే సినిమాతో మాత్రమే, అది కూడా మెయిన్ క్యారెక్టర్. కానీ అతని క్యారెక్టర్ కాస్త వెయిట్ ఉన్నా కానీ అతనికి భారీ స్థాయిలో ఇమేజ్ అయితే తీసుకురాలేదనే చెప్పాలి. అంటే కొన్ని పరిస్థితులు అతన్ని అలా ట్వీట్ చేయించాయనేది అయితే నా అభిప్రాయం. రాజకీయాల్లోకి వచ్చేంత కొన్ని రాజకీయాల్లోకి రావాలంటే కాస్త పరిపక్వత, అలాగే కొంచెం పరిణితి, ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అతను చిన్న సినిమా నటుడు కాబట్టి కెరీర్ మీద ఫోకస్ చేసే పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చేసేంత సామర్థ్యం అయితే అతనికి లేదనేది నా అభిప్రాయం. అంటే ఈ మధ్య కాలంలో యాక్టర్స్ ని ఇలా పాలిటిక్స్ లో ఏదో ఒక పార్టీ వైపు సపోర్ట్ చేయడం చాలా కామన్ గా మారిపోయిందని చూడాలా. మనం ఏపీ పాలిటిక్స్ లో చూసినా గానీ గతంలో ఇప్పుడు పోసాని కృష్ణమురళి వీళ్ళ కండిషన్ చూసినప్పుడు కూడా వాటితో పోల్చుకోవచ్చు అంటారా ఈ సిచ్యువేషన్ ని? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకనంటే అటు పోసాని కృష్ణమురళి గానీ లేదా యాంకర్ శ్యామల గానీ లేదా ఒకరిద్దరు సినిమా నటులు గానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ అంశాలు మాట్లాడారు. అంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం అధికార ప్రతినిధులుగానో లేదా మరొక రకంగానో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా అటు కిరా కార్పి గానీ ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి నేరుగా రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, చట్టసభలకు ఎన్నిక కాకపోయినా కానీ దేనికైనా సరే వాళ్ళు సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కామెంట్స్ చేయడం ద్వారా కాస్త పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు యాంకర్ శ్యామలాని చూస్తే ఆవిడ అలానే బాగా పాపులర్ అయ్యారు. సినిమా యాక్టర్ కంటే కూడా ఈ రాజకీయాల ద్వారానే ఆమె ఎక్కువగా మీడియాలో అలాగే ప్రజల్లో నానుతూ వచ్చారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా అదే విధంగా కాస్త పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అనేది కూడా ఎక్కువగా వినపడుతున్నమాట. మరి దీనిపై అటు కాంగ్రెస్ వర్గాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, దీనిపై ఏమైనా మీడియా సమావేశాలు ఉంటాయా, అతనిపై ఏమైనా బహిరంగంగా విమర్శలు చేస్తారా, లేదా సోషల్ మీడియాలోనే ఈ వారు సర్దుమణుగుతుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. రాహుల్ రామకృష్ణ చేసిన ఈ పోస్టింగ్స్, ఈ 2 పోస్టులు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారాయనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్గా కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో దీన్ని కేటీఆర్ని ట్యాగ్ చేస్తూ కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ మునిగిపోతున్న హైదరాబాద్ని మీరే కాపాడాలి అంటూ కూడా ఆయన పోస్ట్ చేయటము, మీరు వచ్చి ఇదంతా కూడా ఒక క్రమంలో పెట్టాలి అంటూ కూడా వారిని ట్యాగ్ చేయటము. మరలా కూడా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఒకవైపు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు హైదరాబాద్లో మూసీ నది పొంగి కానీ ఎంబీబీఎస్ క్లోజ్ అవటము, మూసీ నది వరద నీరు లోతట్టు ప్రాంతాలు ముంచెత్తటము, కొన్ని ప్రాంతాలు మూసీ నది నీళ్ళల్లో ఉండటం, మూసీ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక భయానక వాతావరణంలో ఉన్నాయి. కొన్ని రోజులు నీరు రావటం వల్ల మూసీ నదిలో నీరు వరద ఉధృతి వల్ల కూడా అది మొత్తం కూడా నీట మునిగిన దృశ్యాలు ఉన్నాయి. ఒకవైపు ఈ విధమైన వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది. ఇక దీని మీద పోస్ట్ చేస్తూ కూడా హైదరాబాద్ మునిగిపోయింది, అదేవిధంగా ప్రామిసెస్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అంటూ కూడా ఆయన పోస్ట్ చేయటము. ఒక ఫిల్మ్ యాక్టర్ అయ్యుండి కంప్లీట్గా తను ఎప్పటి నుంచో పొలిటికల్ అయ్యుండి, లేకపోతే తను పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యుండి ఈ రకమైన కామెంట్స్ చేస్తే ఇంత కాంట్రవర్సీ అయ్యేదే కాదు. అలాంటిది ఇటువంటి విషయాలు ఇప్పుడు చూసినా కానీ పొలిటికల్గానే ఎవరు కూడా ఈ విధంగా అఫీషియల్గా మాట్లాడింది లేదు. తను ఒక యాక్టర్ అయ్యుండి రాహుల్ రామకృష్ణ ఈ విషయం మీద మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది. అఫ్ కోర్స్
అందరూ కూడా యాక్సెప్ట్ చేసి తను యాక్టర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు తను తెలంగాణ సమాజంలో ఒక భాగము, తను ఒక పౌరుడు, ఇది యాక్సెప్ట్ చేయాల్సింది ఒక పౌరుడుగానైనా కానీ తను మాట్లాడారు. కానీ అందరికీ తెలిసిన విషయం రాహుల్ రామకృష్ణ ఒక యాక్టర్గా అందరిలో కూడా పాపులర్. అందుకనే రాహుల్ రామకృష్ణని ఫాలో అవుతారు. రాహుల్ రామకృష్ణని అతని ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫాలో అయ్యే కారణం అతను యాక్టర్, అతని వే ఆఫ్ యాక్టింగ్ అని. అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా ఎలా నడుచుకున్నా కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అలాంటి నటుడు రాహుల్ రామకృష్ణ ఈ విధంగా ఒక సంచలన పోస్ట్ పెట్టి ఇప్పుడు ట్రెండ్ అయ్యారని చెప్పాలి. తనని చంపేయాలంటూ కూడా కేటీఆర్కు ట్యాగ్ చేసి మనం ఒక భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ, ఈ డబుల్ డోర్ కన్ఫర్మ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ రాహుల్ రామకృష్ణ రాయటం, ఇక కేటీఆర్ని ట్యాగ్ చేస్తూ కూడా రాహుల్ రామకృష్ణ ఈ విధమైన పోస్టులు పెట్టడం, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమైపోయాయి అంటూ కూడా మాట్లాడటం, ఇక వీటన్నిటిని చక్కబెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్ అంటూ కూడా మరో పోస్ట్ పెట్టారు. ఇక్కడే సంచలనంగా మారింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ రామకృష్ణ పోస్టులు అనేవి కూడా టాలీవుడ్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. మరి కొంతమంది అభిప్రాయం ఏంటంటే రాహుల్ రామకృష్ణ వెనక వేరే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఈ పోస్టింగ్లు పెట్టించారు. ఇప్పుడు మన పాలిటిక్స్లో కనుక అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని పరిస్థితులు, కొంతమంది ఇప్పుడు యాక్టింగ్లో బాగా సూపర్ ఫేజ్లో లేని వాళ్ళు కానీ, ఒక మీడియం టు హై రేంజ్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఏదో ఒక పొలిటికల్ పార్టీ వైపుగా ఉండటం, దాని గురించి కామెంట్స్ చేయటం వల్ల కూడా ఆ తర్వాత వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. తర్వాత వాళ్ళకి ఏదో ఒకట్లా రాజకీయాల్లో ఏదో ఒక పోస్టింగ్ కూడా లభిస్తూ ఉంది. వీటి వల్ల కూడా కొంత టర్న్ తీసుకుంటూ ఉన్నారని ఆ పరిస్థితిని కూడా ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉన్నారు. మరి రాహుల్ రామకృష్ణ పోస్టింగ్ల మీద చర్చ అయితే జరుగుతోంది. మరి దీని మీద ఇప్పటి గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందిస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు డెఫినెట్గా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంకొకటి ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి కూడా నెలకొని ఉంది పోస్టింగ్ మీద. మరి రాహుల్ రామకృష్ణ ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా ఎక్కడి నుంచైనా మరి ఏదైనా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే పొలిటికల్గా మైలేజ్ ఏమైనా సంపాదించుకోవాలి ఫ్యూచర్ కోసం అనుకుంటున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి.